హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్టర్ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం దేవరా. అయితే ఈ మూవీ ఆచార్య ఫ్లాప్ తర్వాత రావడంతో ఆ మూవీ ఎఫెక్ట్ దేవరపై పడనుందా, లేక దేవర మూవీ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందా, కొన్ని ఉదాహరణలతో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆ విషయాలు పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద విజయం సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఆ మూవీ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో దేవర మూవీ రాబోతోంది. ఇక RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేసిన సినిమా కూడా ఇదే కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు దర్శకుడు కొరటాల శివ గత చిత్రం ఆచార్య మూవీ నిరాశపరిచిన నేపథ్యంలో దేవరపై ఒకంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. ఈ సమయంలోనే ఎన్టీఆర్ ఫ్లాప్లో ఉన్న దర్శకులకు హిట్స్ ఇస్తారని కొన్ని సినిమాలు ఉదాహరణగా చెబుతూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అవేంటంటే పూరి జగన్నాథ్ హార్ట్అటాక్తో ఫ్లాప్తో ఉండగా టెంపర్ సినిమాను చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన టెంపర్ మూవీ ఎంత భారీ సక్సెస్ అయ్యిందో మనకందరికీ తెలిసిందే. ఇక సర్దార్ గబ్బర్ సింగ్తో ఫ్లాప్ను మూటగట్టుకున్న బాబీకి జైలవకుశ సినిమాతో ఎన్టీఆర్ హిట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే భారీ అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి మూవీ డిజాస్టర్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అనే టాక్ కూడా వినిపించింది. అంతటి ఫ్లాప్ మూవీ తర్వాత ఎన్టీఆర్తో అరవింద సమేత సినిమాను తీసి త్రివిక్రమ్ హిట్ కొట్టాడు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వబోతుంది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర సినిమాపై నమ్మకం పెట్టుకున్నారు. ఆచార్య సినిమా ఫలితంతో సంబంధం లేకుండా దేవర సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవడం ఖాయం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయాలను షేర్ చేసుకుంటున్నారు. దేవర మూవీ 2 పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఆ వెంటనే దేవర 2 కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకుపోతున్న ఎన్టీఆర్కి దేవర ఏ స్థాయి విజయాన్ని తెచ్చిపెడుతుందో అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దేవర మూవీ ఆచార్య మాదిరిగా ఫ్లాప్ అవుతుందా, లేక ఈ సెంటిమెంట్ల ప్రకారం బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో నేను ముందుగా చెప్పినట్లు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.